చిక్కుకున్న వారి పరిస్థితిపై తెలుసుకున్నారు మంత్రి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని మనం చూడొచ్చు. రైట్, ఈ ప్రమాదంపై ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి గురించి కూడా ఆయన అడిగినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుండి టన్నల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపంటి సమీపంలో సొరంగ మార్గం నిర్మిస్తూ ఉన్నారు. సో ఆ పనుల్లో మొదటి షిఫ్ట్లో సుమారు 40 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8:30కు కార్మికులు పని చేస్తూ ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలి మట్టి పిల్లలు విరిగిపడినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో కొంతమంది బయటకు రాగలిగారు, కానీ మరికొంతమంది ఆచూకీ మాత్రం ఇంకా మనకు తెలియడం లేదు, అక్కడ ఇరుక్కున్నారు అని చెప్తూ ఉన్నారు. వాళ్ల కోసమే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది, స్టార్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతం మంత్రులు ఉత్తమ్ సమీక్ష చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ అధికారులు కూడా స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీహార్ కార్మికులుగా చెప్తూ ఉన్నారు. దాదాపు 40 మంది కార్మికులు 40 నుండి 50 మంది వరకు ఒక షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు ఈ సొరంగంలో. అయితే ఒక్కసారిగా ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా బయటకు రాగలిగారు, ప్రాణాలతో బయటపడ్డారు. సో వెంటనే వారిని జెన్కో హాస్పిటల్కు తరలించినట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? దాదాపు 7 మంది వరకు ఉండొచ్చు అన్నది అనుమానం అయితే వ్యక్తమవుతోంది. మరి 7 మందే ఉన్నారా, తక్కువ ఉన్నారా, ఇంకా ఎక్కువ ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గరికి మంత్రి ఉత్తమ్ చేరుకుంటారు. అక్కడ స్వయంగా ఆయన రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షిస్తారు.